హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. అందరికీ మన వాళ్ళందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా పూజ చేసుకుందామని మీకు కూడా చూపిస్తున్నాననమాట. ఎలా చేసుకున్నారు మీరు కూడా చెప్పండి. నిన్న సాయంత్రం పూలు మా అత్తయ్య ఇంటికాడ నుంచి పూలు తెచ్చారు. తెస్తే సన్నజాజులు గుత్తి పూలతోటి అలా గుచ్చి మాల వేశాను కృష్ణుడికి. వేసి అటుకులు నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. ఈరోజు కృష్ణుడికి రోజు వెన్న పెడితే చాలా మంచిది. వెన్న మా ఇంట్లో లేదు గైస్, అందుకని చెప్పేసి అటుకులు, బెల్లము, అరటిపళ్ళు పెట్టాను. అలా దీపం వెలిగించి కర్పూర హారతి ఇచ్చేసి అలాగా మళ్ళా రాములవారి గుడి దగ్గర గీత చదవడానికి వెళ్దామని అనుకుంటున్నాను. నాకు గీత చదవటం రాదు, అలా నేర్చుకుందాము, అలా వెళ్తే వస్తుంది అంటున్నారనమాట వాళ్ళందరూ. అందుకని అలా నేర్చుకుంటా వెళ్తున్నాను అనమాట. అంతే గైస్, మీరు ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత మేము భజన కూడా చేస్తాము ముస్లిం తల్లి గుడి దగ్గర. ఆ వీడియో కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెడితే మీకు పెడతాను. తొందరగా వంట చేసేసి పొద్దున్నే గీతకాడికి వెళ్దామని చెప్పేసి వంట అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నాను గైస్. తొందరగా చేసేస్తున్నాను అనమాట. లేట్ అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత వెళ్ళాను అనమాట గీత దగ్గరికి. అంతే, మామూలు దేవుడి దగ్గర కూడా అంతా హారతి ఇచ్చేద్దాం కదా అని హారతి ఇచ్చేస్తున్నాం. పొద్దున్నే ఆయన దండం పెట్టేసుకున్నారు ఆల్రెడీ. ఆ తర్వాత మళ్ళీ నేను కృష్ణుడికి పెట్టినప్పుడు పెడదాం అనుకున్నాను అనమాట. అంతే గైస్, చిన్న వీడియో ఎలా ఉందో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి గైస్. ఎలా ఉందో కూడా, నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలి కదా. మీకు నచ్చట్లేదా? అందుకే ఎవరో కామెంట్ పెట్టట్లేదా? నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియోస్ అందరికీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే కనుక. అంతే గైస్, రాములవారి గుడి దగ్గర చిన్న క్లిప్పింగ్ తీశాను, అది కూడా చూడండి. ఓకేనా? మా కృష్ణుడు ఎలా ఉన్నాడో కూడా చెప్పండి గైస్. బాయ్. గోవింద గోవింద హనుమాన్ సీతారాం లక్ష్మణులకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, మనకి జై జై, సాయినాథ్ మహారాజ్కి జై.